అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఈరోజు నా యొక్క యూట్యూబ్ ప్రయాణంలో ఒక చిన్న మైలురాయిని దాటింది. ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి రావడం జరిగింది. ఇలా ఈ 1000 మంది రావడానికి సహకరించినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాడి రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన డైరీ ఫామ్ ఛానల్ ద్వారా ఇంకా మంచి మంచి కంటెంట్, అంటే మీకు డైరీ ఫామ్కి సంబంధించినటువంటి విషయాలు ఇవ్వడానికి నేను నా వంతు ప్రయత్నంగా చాలా వరకు చేస్తున్నాను. ఇంకా ఎక్కడైనా నేను ఇప్పటివరకు ఒక 100 రోజుల్లో 100 గేదెలు మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ ద్వారా ఇవ్వడం జరిగింది. నేను చాలా వరకు గుజరాత్ గేదెలే ఇస్తున్నాను. హర్యానా గేదెలు కూడా కావాలనుకునే వాళ్ళు చెప్పండి. ఇప్పటి నుంచి హర్యానా కూడా వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి మీకు హర్యానా కానీ, గుజరాత్ కానీ, ఇంకా ఎక్కడ మీకు గేదెలు మీకు తెలిసిన సమాచారం నాతో షేర్ చేసుకుంటే అక్కడి నుంచి మీకు గేదెలు తేవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే డైరీ ఫామ్లో మంచి బ్రీడ్ పెట్టినప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం. డైరీ ఫామ్లు ఎవరు కూడా సొంతంగా అంటే గ్రేజింగ్ పరంగా చేసుకుంటే మాత్రం లాభాలు అయితే ఉండవు. నాకు తెలుసు. కమర్షియల్ పరంగా వెళ్ళాల్సిందే. చాలామంది యువతకి ఈరోజు బ్యాంకింగ్ లోన్స్ కూడా అందుబాటులో వస్తున్నాయి. చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి, సెంట్రల్ స్టేట్ స్కీమ్స్. వాటి గురించి కూడా మీకు అవగాహన ఇవ్వడానికి నేను నా ఛానల్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని 1000 కాదు 10,000 మంది వరకు తీసుకెళ్తే మీ అందరికీ కూడా మంచి విషయాలు చేరే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క చిన్న అవకాశాన్ని నాకు కల్పించినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాడి రైతులందరికీ ఒకసారి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ముందు కూడా మంచి కంటెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు ఎటువంటి కంటెంట్ కావాలో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా నాతో మాట్లాడవచ్చు. డైరెక్ట్ నేను మన ఫామ్లో ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాను. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్తే.